ఓం నమో వెంకటేశాయ. ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందామండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 3 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులైతే క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు 17వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్స్ 16వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. ఈరోజు ఉదయం 4 గంటల 45 నిమిషాలకు 2351 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిపోతే టోకెన్స్ ఇవ్వరు. రేపటి టోకెన్స్ ఈరోజు రాత్రి 9 గంటల నుంచి ఇస్తారండి. అలాగే శ్రీవారి మెట్టుదారులకు కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇస్తారు. ఈరోజు శ్రీవారి మెట్టుదారులు కూడా 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. అలాగే నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 79,705 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,836 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,67,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజున శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 14 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. ఇక ఈరోజు తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఉదయం 4 గంటల 45 నిమిషాలకు 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ కలిపి 891 రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. ఈరోజు ఉదయం మొత్తం 891 రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 891 రూమ్స్ అయిపోతే రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారండి. ఇక సిఆర్ఓ వద్ద ఉదయం 4 గంటలకు క్యూ లైన్లోనికి వెళ్ళి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఉదయం 4 నుంచి 7 గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ అయితే త్వరగా దొరుకుతాయి. ఉదయం 7 గంటలకు పైన వెళ్ళిన వారికి రూమ్స్ అయితే ఇవ్వరు అని కాదండి. రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి, లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. రష్ ఎక్కువగా ఉంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఎక్కువగా అంటే శిలాతోరణం సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. మొదటి కామెంట్, మేడం గారు 300 రూపీస్ టికెట్స్ ఎక్కడ ఇస్తారు? ఏప్రిల్ మంత్లో కావాలి, ప్లీజ్ రిప్లై. తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ప్రత్యేకంగా 300 రూపాయల దర్శనం టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తారండి. తిరుపతి మరియు తిరుమలలో ఎక్కడ కానీ 300 రూపాయల టికెట్స్ అయితే ఇవ్వరు. ప్రస్తుతం ఆన్లైన్లో కూడా ఏప్రిల్ నెల వరకు కూడా 300 రూపాయల టికెట్స్ అయితే పూర్తయ్యాయి. కాబట్టి ఇక ఫిబ్రవరి 24వ తేదీన మే నెలకు సంబంధించిన 300 రూపాయల దర్శనం టికెట్స్ని అయితే రిలీజ్ చేస్తారు. మీరు ఏప్రిల్ నెలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్. సర్వదర్శనం టోకెన్స్ ఏ టైం నుండి ఏ టైం వరకు అందుబాటులో ఉంటాయి? తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ రేపటి టోకెన్స్ ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. ప్రతిరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ 18,000 నుంచి 25,000 టోకెన్స్ వరకు ఇస్తారండి. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అంటే ఉదయం 2 లేదా 3 గంటలకు అయిపోతే తర్వాత టోకెన్స్ అయితే ఇవ్వరండి. మరలా నెక్స్ట్ డే టోకెన్స్ రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. టోకెన్స్ ఎంతవరకు ఉంటాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటాయండి. రేపు రథసప్తమి సందర్భంగా రేపు 5వ తేదీన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 రోజులు సర్వదర్శనానికి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో
మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.